హాయ్ స్టూడెంట్స్, ఈ రోజు నుంచి ఏపీలో ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది ఎంపీసీ వాళ్ళకి. సో ఈ రోజు నుంచి మీరు ఈ కౌన్సిలింగ్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే కౌన్సిలింగ్కి అప్లై చేసుకుంటున్నారో సో మీరు అనుకున్న బ్రాంచ్లో కావచ్చు, లేకపోతే మీరు అనుకున్న కాలేజీలో కావచ్చు, మీకు సీట్ రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. ఓకేనా? ఎస్, చూడండి ఇక్కడ. సో ఇది EAMCET 2022 అడ్మిషన్స్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఒక 2 days అయితే ఇది ఓపెన్ అవ్వలేదు, మళ్ళీ ఈ రోజు నుంచి ఓపెన్ అవుతుంది. ఈ రోజు నుంచి మనకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ దగ్గర రిజిస్ట్రేషన్ ఫ్రమ్ 22/8 అని చెప్పి మెన్షన్ చేశారు. కాకపోతే మనకి ఇక్కడ ఫామ్స్ ఇంకా వాళ్ళు యాక్టివేషన్ చేయలేదు. మధ్యాహ్నం లోపల అయితే మ్యాక్సిమం యాక్టివేషన్ చేస్తారు. అప్పటి నుంచి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. హౌ టు రిజిస్టర్ అండ్ హౌ టు పే ఫీ అని చెప్పేసి ఆ వీడియో ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి అది. ఓకేనా? సో ఈ ఫామ్స్ ఓపెన్ అయ్యే లోపల ఆ వీడియో మీరు చెక్ చేసుకోండి. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ మీరు ఆ వీడియో ఒకసారి చెక్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి, ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలని చెప్పేసి. సో నా వంతు కృషిగా నేను ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. కౌన్సిలింగ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి, ఏ ర్యాంక్ వాళ్ళకి ఏ సీట్ వస్తుంది, ఏ కాలేజీలో సీట్ వస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ చేశాను. సో మీరు చెక్ చేస్తూ ఉండండి. ఇంకా నేను చేస్తూ ఉంటాను. కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను చేస్తూనే ఉంటాను మీకోసం. మీరు చేసిన వీడియోని కంప్లీట్గా చూసి మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి మన ఛానల్ని. అంతే, ఇంకేం లేదు. ఓకే, సో ఒక లైక్. ఎస్, ఇక్కడ ఈ ఫామ్స్ వచ్చిన తర్వాత, యాక్టివేషన్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఒకవేళ మీరు ఈ వీడియో చూసే టయానికి ఆ ఫామ్స్ యాక్టివేషన్ చేసింటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫామ్స్ ఓపెన్ అయ్యని చెప్పేసి. థ్యాంక్ యూ.